దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ అనగా క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. వాక్య భాగం కలిసి చదువుకుందాం. సమయానుకూలంగా నేను మీ నిమిత్తం మొదటి 8 వచనాలు చదివి వినిపిస్తాను. ప్రియులారా, మీరు యథావిధిగా పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిచి, నేను దేవదారు నానులతో కట్టబడిన నగరముల నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటునున్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్న అంతయు చేయమని దావీదుతో అనెను. ఆ రాత్రి యందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టుట నీ చేత కాదు. ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయుట, ఒకనొక గుడారములోను ఒకనొక డేరాలో నివాసము చేస్తుని. నేను ఇశ్రాయేలుల అందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు నానులతో ఆలయము కట్టకుంటేదేమి అని నా జనమును నేను అంపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులతో ఎవరితోనైనను నేను ఒక మాటైనను పలికి ఉంటినా? కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపత్యవు యెహోవా ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటు నెల నీకు తోడై ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలం చేస్తుని. లోకములోని గనులు కలిగి ఉన్న పేరును వంటి పేరు నీకు కలగచేయును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలం ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానముల యందు కాపురముందురు. పూర్వం జరుగున్నట్లు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకొని జరుగుతూ వచ్చినట్లు దుస్తులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము, ప్రేమ ఇవ్వబడినది, ఒక వాగ్దానం అందుకొనబడినది. లవ్ గివెన్, ఏ ప్రామిస్ రిసీవ్డ్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి యొక్క పాఠ్యభాగాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, నిబంధన మందసం ఒక గుడారములో ఉండగా దావీదు ఒక విలాసవంతమైనటువంటి రాజభవనంలో నివసించాలనే ఆలోచనను తాను భరించలేకపోయాడు. ఒక ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అయితే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలతో పాటు నడవడానికి ఆయన ఎంతగానో నిశ్చయించుకున్నాడు. ఒక గుడారాన్ని మరో గుడారానికి ఆయన వెళ్ళాడు. దావీదు ఆలయాన్ని నిర్మించడానికి అనుమతించేటువంటి బదులు అతని శత్రువులను ఓడించడంలో అతనికి సహాయం చేయటం ద్వారా ఇశ్రాయేలుకు శాంతిని, భద్రతను తీసుకురావడానికి దేవుడు దావీదును ఉపయోగిస్తుందని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఇది రాజకీయ స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. అలాగే దావీదు ఇంటిని పటిష్టం చేస్తుంది. దావీదు వారసుడైనటువంటి వాడు మాత్రమే ఆలయాన్ని నిర్మించడానికి దేవుడు అనుమతిస్తానని ఆయన ప్రకటించాడు. అంతేకాకుండా దావీదు సింహాసనాన్ని శాశ్వతంగా భద్రపరుస్తుందని కూడా దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఆయన ద్వారా నా ఇల్లు మరియు నా రాజ్యాన్ని స్థాపించాలని దేవుడు తను చేసిన వాగ్దానాన్ని ఈ విషయంలో మనం గమనించవచ్చు. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనం గమనించినట్లయితే 11 నుండి 15 వచనాల ఆధారంగా దేవుడు దావీదుకును అతని కుమారుడైన సొలొమోనుకు దేవాలయాన్ని నిర్మించడమైనటువంటి గొప్ప వాగ్దానం చేశాడు. కనుక దావీదు కాకుండా దావీదులో నుండి వచ్చినటువంటి అతని కుమారుడైన సొలొమోను ద్వారా ఆలయం నిర్మిస్తారని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియులారా, కాబట్టి ఒక కోణములో సొలొమోను పాలనలో పాక్షికంగా ఈ కార్యం నెరవేరింది. కానీ చివరకు దావీదు వంశంలో నుండి వచ్చినటువంటి ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఇది సంపూర్తిగా నెరవేర్చబడాలి.
నెరవేర్చబడుతూ ఉన్నది. లూకా సువార్త 13 మొదటి అధ్యాయము 32 నుండి 33 వచనాలు ఉన్నట్టుగా సువార్త ద్వారా మనలను క్రీస్తుతో వారసులుగా చేసినటువంటి దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని ఆయన మన పట్ల పంచుకున్నాడు. దాన్ని బట్టి నిజంగా మనం దేవునికి ఎంతైనా స్తోత్రం చెల్లించవలసిన వారమై ఉన్నాం. నేటి ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా యేసుక్రీస్తు ద్వారా ఒక గొప్ప మందిరంగా మనందరం యేసు ప్రభువారు ద్వారా కట్టబడడానికి దేవుడు కోరుకున్న సంగతి వాక్యపు వెలుగులో మనం గమనిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవాలయం నిర్మించడానికి దావీదును దేవుడు అనుమతించినప్పటికీ అతని నిజాయితీని ఉద్దేశాలను దేవుడు గమనించాడు. దేవాలయం లేకపోయినా దేవుడు తనతో ఉన్నట్లే అన్ని సమయాలలో అన్ని ప్రదేశాలలో తనతో ఉంటానని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దావీదు ఎల్లవేళలా జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక బైబిల్లో రాయబడినటువంటి మాట, దావీదు ఎక్కడికి వెళ్ళను దేవుడు అతనికి తోడై ఉన్నాడు అనేటువంటి మాట ప్రియులారా. కాబట్టి ఈ రోజున ఈ ధ్యాన భాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా మన జీవితంలో హృదయపూర్వకంగా మనం ప్రార్థిస్తే తప్పకుండా మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది ప్రియులారా. కాబట్టి ఆలస్యమైన నిరుత్సాహపడక్కరలేదు. దేవుడు తన పనిని తన ఉద్దేశ ప్రకారంగా తన సమయానికి జరిగించే దేవుడై ఉన్నాడు. కనుక తన స్వంత పరిపూర్ణ సమయంలో తన పరిపూర్ణ ప్రణాళికతో దేవుడు సమాధానం ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. సో గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్ అండ్ పర్పస్. కనుక దేవుని యొక్క ప్రేమ మనకు ఇవ్వబడింది, అలాగే ఒక వాగ్దానం కూడా మన కొరకు ఇవ్వబడింది. అది మనం అందుకుంటే ప్రియులారా, యేసుక్రీస్తు నందు మనకి ఇవ్వబడ్డ గొప్ప భాగ్యం. కనుక ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో నుండి ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా రండి ఓ ప్రార్థన చేసుకొని ప్రభుకు మనల్ని మనం సమర్పించుకుందాం. ఆయన చిత్తం మన జీవితంలో ఎల్లవేళ నెరవేర్చబడినట్లుగా కోరుకొనుట గొప్ప భాగ్యం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవ, ప్రతిరోజు మీ పట్ల మా ప్రేమను మరింత లోతుగా పెంచుకోవడానికి మాకు సహాయం చేయండి. తద్వారా మీ రాజ్యం యొక్క పనిలో భాగస్వాములమై అలాంటి భాగ్యం పొందినటువంటి విధంగా మాకు ఇచ్చిన కృపను బట్టి నీ పాదములకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ విధంగా జీవితకాలం అంతా ప్రభు మీ కార్యం కొరకు మీ మహిమ కొరకు జీవించే కృప మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు నిత్యము తన వాక్య ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తూ ఉండగా మన చిత్తము కంటే ప్రియులారా దేవుని చిత్తం మన జీవితం ద్వారా నెరవేర్చబడట మనకెంతో భాగ్యం ప్రియులారా. కాబట్టి దేవుని పనిని భారంగా బాధ్యతతో చేయడం అనేటువంటి దానికంటే కూడా మనస్ఫూర్తిగా ప్రేమతో చేయట నిజంగా ఒక అత్యద్భుతమైనటువంటి విషయం మన జీవితంలో ప్రియులారా. కనుక నిజంగా దేవుని పని చేయుట మన భాగ్యం, మన బాధ్యతను కూడా జ్ఞాపకం చేయబడుతుండగా వీళ్ళ నిజముగా ప్రభుకు మనం సమర్పించుకుందాం. ఆయన పని కొరకు నిలబడదాం. ఈ ధ్యాన భాగం ముగింపు ప్రియులారా మరొకసారి సమయం తీసుకొని వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ మరొకసారి ప్రభు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మీరు ఈ యేసుతో ఏకాంత సమయం అనే కార్యక్రమం ద్వారా పొందిన అనుభూతున్నట్లయితే ప్రియులారా మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేకుల యొక్క విశ్వాసాన్ని బలపరచగలిగేటువంటి ఈ అనుభవాలను మీరు వారితో కూడా పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, అనేకులకు యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైంను పరిచయం చేయాలని కోరుతూ మరొకసారి దేవుడు మనకిచ్చిన భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దైవ కృప మనందరికీ తోడై ఉండి తన నామ ఘనత కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరూ దేవుడు నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.